గ్యారంటీలు ఏమైనాయి, ఏడవైనాయి 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ వాడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు, చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడరు. మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకుని కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజానికి ఒకటి మాత్రం వాస్తవం, పెద్ద పెద్ద నాయకులు పట్టించుకున్న కాడ మంచి ఫలితాలు వచ్చినాయి. నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామాలలో గట్టిగా కేసీఆర్ గారి స్ఫూర్తితో కొట్లాడిన మన నాయకత్వం మొత్తానికి చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరే కథానాయకులు అయినారు, మీరే గట్టిగా కొట్లాడినారు. మా పార్టీ ఉన్నది ఎక్కడ పోయింది, రేవంత్ రెడ్డి బొంద పెడతా అంటే ఎట్లా పెడతావు బిడ్డ, బొంద పెడతావు మమ్మల్ని, మేమున్నాం, తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, గులాబీ జెండా అని చెప్పి మరి కాలరెగరేసి కొట్లాడింది మీరు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి, జనవరి మాసంలోనే మరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దయచేసి గెలిచిన సర్పంచ్లను నేను కోరుతున్నా, ఓడిపోయి దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళని కూడా నేను కోరుతున్నా, ప్రతి గ్రామం నుంచి ఉండే నాయకత్వాన్ని నేను మరి జనార్దన్ రెడ్డి గారిని, మనోహర్ అన్నని కూడా కోరుతా ఉన్నా. మీరు దయచేసి ప్రతి గ్రామంలో మనకు చాకులు లాంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా పెట్టండి, వార్డుల వారీగా ఇన్ఛార్జీలు పెట్టండి. మున్సిపాలిటీలో కూడా అదే పోరాట స్ఫూర్తి, వాళ్ళు చూపెట్టిన తోవ, గ్రామాలలో మీరు చూపెట్టిన తోవ మున్సిపాలిటీలో కూడా మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొల్లాపూర్ గాని, మహబూబ్ నగర్ గాని, దేవరకద్ర గాని, జడ్చర్ల గాని, కల్వకుర్తి గాని, కొడంగల్ గాని అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకంగా మనం ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం మనకు ఉంటుంది. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరి లక్ష్యం ఒకటే, మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో, ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు, తొందరలోనే వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి కూడా హాజరు కావాలా. తొందరలో మళ్ళీ కలుసుకుందామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి సాయంత్రం దగ్గర 4 అవుతున్నా ఇంత ఓపికగా ఉన్నారు. దయచేసి ఇంత ఓపికగా ఉన్న ఇంకొక 20-30 నిమిషాలు ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనకు గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మానం చేసే కార్యక్రమం. ఓన్లీ సర్పంచులు దయచేసి వాళ్ళు రావాలి తప్ప మిగతా వాళ్ళు వచ్చి ఫోటోల కోసం ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే అది వాళ్ళ